హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, 57,293 పాయింట్స్ దగ్గర అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ ప్రీవియస్ డే వీడియోస్లో మీకు ఒక డౌన్ఫాల్ రావాలని కూడా చెప్పడం జరిగింది. 58,000 దగ్గర అయితే ఒక రెసిస్టెన్స్ జోన్ అని కూడా చెప్పడం జరిగింది మీకు. ఆ లెవెల్ నియర్ ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా ఫాలో అవుట్ అయింది. కొద్దిగా డౌన్ కంపల్సరీగా మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ఫాల్కి రావాలన్నమాట. ఏదైనా న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్ళిందే తప్ప కానీ మామూలుగా నార్మల్ పర్సన్ అయితే మామూలుగా అయితే మార్కెట్ వెళ్ళేది కాదనమాట. న్యూస్ అనమాట. అంటే మనకి ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మనకి వార్ వచ్చిందో దానికి బ్రేక్ అనమాట. బ్రేక్ పడిందని న్యూస్ రావడం వల్ల సో ఆ న్యూస్ బేసిక్ మీద మార్కెట్ వెళ్ళింది అనమాట. నేను మొన్న కూడా చెప్పాను, న్యూస్ బేసిక్ మీద వెళ్ళింది తప్ప మార్కెట్ మామూలు బేసిక్ మీద అయితే కాదని కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ 57,000 దగ్గర మనం చూడండి, మనకి ఇక్కడ 57,000 వచ్చే సపోర్ట్ లేదు ఫ్రెండ్స్. ఈ లెవెల్ రేపు ఇంటర్ బేసిక్లో ఈ లెవెల్ బ్రేక్ కావాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 56,000 మనకి 800 వరకు నా ఫస్ట్ టార్గెట్ అయితే టార్గెట్ చేసుకుంటాను. తర్వాత సెకండ్ టార్గెట్ 56,700 వరకు నా సెకండ్ టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, 56,500 ఇప్పుడు 57,000 లెవెల్ మనకి బ్రేక్ అయితే ఓకే. ఈ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ లెవెల్ దగ్గర మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఏదంటే ఈ లెవెల్ నాకు బ్రేక్ అవ్వాలన్నమాట. ఒకవేళ అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలనుకుంటే ఈ లెవెల్ మనకి 57,300 లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి నాకు. ఒకవేళ ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే మాత్రం 57,500 ఫస్ట్ టార్గెట్, 57,600 ఫైనల్ టార్గెట్ అనమాట. ఓకేనా. సో ఈ రెండు టార్గెట్లు మనకి ఇంపార్టెంట్ అనమాట. రేపు వాలిటేటివ్ మార్కెట్ కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది రేపు కూడా. సో జ్యూస్ జాగ్రత్తగా మార్కెట్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. రేపు కొద్దిగా వాలిటేటివ్ ఉంటే మాత్రం కొద్దిగా డౌన్ సైడ్కి ఈ వాలిటేటివ్ రావాలి. డౌన్ సైడ్కి వాలిటేటివ్ ఉంటే మరీ మంచిదన్నమాట. లేదంటే పక్షంలో మాత్రం సో డౌన్ఫాల్ వస్తే మాత్రం కొద్దిగా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఈ వాలిటేటివ్ ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఈ జోన్లోనే మనకి వాలిటేటివ్ రావాలి. ఒక వాలిటేటివ్ వచ్చి లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఒక బౌన్స్ బ్యాక్ మనకి మళ్ళీ చూడొచ్చు అన్నమాట. లేదు ఒకవేళ మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్కి వచ్చి యూ టర్న్ తీసుకుంది అనుకుంటే మాత్రం ఈ లెవెల్ని బ్రేక్ చేసి టెంపరీగా మార్కెట్ 58,000 అబోవ్ మనకి వెళ్ళే పాసిబిలిటీ మనకి బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఈ లెవెల్ ఈ రెసిస్టెన్స్ ఈ లెవెల్కి మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ లెవెల్కి డౌన్ సైడ్ ఈ 57,000 లెవెల్కి కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్కి ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చేది ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయిన తర్వాత మనం చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ అయితే ఈ రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ మనం క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే 23,993 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ నిఫ్టీలో మీకు 23,800 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. అది బ్రేక్ అయితే 24,000 దగ్గర సెలర్స్ యాక్టివిటీ అయితే కూడా చెప్పడం జరిగింది. మీకు గత 3 రోజుల నుంచి మాత్రం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర 24,000 లెవెల్ దగ్గర మనకి ప్రజెంట్గా మార్కెట్ హోల్డ్ అవుట్ ఉందన్నమాట. ఒకవేళ ఇది మంచి గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం ఇంట్రాడే బేసిక్లో టెంపరీగా 24,000ని మనకి ఒక సపోర్ట్ లెవెల్గా మార్చుకునే అవకాశం ఉందన్నమాట. అది కూడా మనకి వాల్యూమ్ సహకరిస్తే, లేని పక్షంలో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ సెల్లింగ్ ప్రైస్లో వచ్చేసే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. మనకి 24,000 లెవెల్ మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ మనకి కంప్లీట్గా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలన్నమాట. నాకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యే లెవెల్ అంటే 23,900 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం నాది తర్వాత టార్గెట్ మాత్రం 23,800 మనకి 23,000 నా టార్గెట్ అయితే 800 పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ 23,800 కూడా కంప్లీట్గా ఈ లెవెల్ మనకి ఒకవేళ బ్రేక్ అయితే 23,700 వరకు మనం టార్గెట్ అయితే పెట్టుకుంటాం. కంపల్సరీగా మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. 23,850 ఫస్ట్ టార్గెట్, 23,800 సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్ అనమాట. ఓకేనా, ఫస్ట్, సెకండ్, థర్డ్. సో ఈ టార్గెట్స్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, అదేవిధంగా 24,000 మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 24,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 24,100 లెవెల్ ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్ 24,150, 24,200 సెకండ్ థర్డ్ టార్గెట్ అనమాట. ఓకేనా, ఈ 24,000 లెవెల్ కంప్లీట్గా మనకి బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అయితే
సో అదేవిధంగా గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్స్ నేను పుట్ ఆప్షన్గా ట్రై చేస్తాను, ఎందుకంటే కామన్ గ్యాప్ ఉంది ఫ్రెండ్. డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర కంపల్సరీ రావాల్సిన అవసరం నిఫ్టీ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఒక రాంగ్ బయింగ్లో వెళ్ళిందన్నమాట. డెఫినెట్గా దీన్ని క్యాప్చర్ చేసుకొని మనకి ఈ సపోర్ట్ లెవెల్, ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి సపోర్ట్గా మారి మొత్తం డౌన్ సైడ్కి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాల్యూమ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ వాల్యూమ్ ఏర్పాటు చేసుకుంటుందా, లేని పక్షంలో మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా ఫాలో వస్తుందో అనేది వాల్యూమ్ మనం డిసైడ్ చేస్తుంది మేడం. డెఫినెట్గా డౌన్ సైడ్కి అయితే రావాలి. టెంపరీగా న్యూస్ బేసిస్ మీద మార్కెట్ వెళ్తుంది. డెఫినెట్ తర్వాత అయినా సరే మార్కెట్ డెఫినెట్గా అయితే రావాల్సిన అవసరం ఉంది. మనకి ప్రజెంట్ ఇంటర్డే లెవెల్స్ అయితే మనకి ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్త ట్రేడ్ చేసిన యాక్సెస్ని నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ మచ్.